అయితే ప్రస్తుతానికి సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. ₹1 1.5 కిలోమీటర్స్ మైలేజ్, అలాగే 250 కేజీల వరకు బరువు మోయగలిగేటువంటి హై పేలుడ్ కెపాసిటీ. దీంతో పాటుగా ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్ళగలిగేంత రేంజ్. ఇవన్నీ మనకి 2026 రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ ఆఫర్ చేస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మిగిలిన పెట్రోల్ బైక్స్ అన్నిటికీ పోటీగా నిలుస్తుందా, ఈ ప్రైస్ పాయింట్లు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే నేను రైడ్ చేస్తాను, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే బైక్స్ కాదని, ఈవీ స్కూటర్స్ కూడా కాదని ఒక ఈవీ బైక్ కొనాలని చూస్తున్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది ఒంగోలులోని రివోల్ట్ అవనీ మోటార్స్ నుంచి. ఇక్కడ మీకు అన్ని వేరియంట్స్, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఎక్సైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ డీల్స్ కూడా ఉంటాయి అన్నమాట. దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, ఫోన్ చేసైనా మీరు క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా ఒంగోలులో ఈ షోరూమ్ యొక్క అడ్రస్ వచ్చేసరికి మనకి మంగమూరు సిగ్నల్స్ ఉన్నాయి కదా అక్కడ, అలాగే యమహా షోరూమ్ కి ఆపోజిట్ లో మీకైతే ఈ షోరూమ్ ఉంటుంది. ఇక్కడ సర్వీస్ కూడా మీకు లభిస్తుంది. సో క్వాలిటీ టెక్నీషియన్స్ చేత మీ రివోల్ట్ వెహికల్స్ కి సర్వీస్ చక్కగా చేయబడుతుంది అనమాట. ఫస్ట్ మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్, దీంట్లో ఎలాంటి మోటార్ మనకి ఇచ్చారనే దాని గురించి. దీంట్లో 4.1 kWh పవర్ కలిగినటువంటి పీక్ పవర్ కలిగినటువంటి PMSM మోటార్ ఆఫర్ చేస్తున్నారు. దీనికి IP67 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి మొదలయ్యేటువంటి ఈ వర్షాకాలంలో కూడా మీరు ఎంచక్కా ఈ వెహికల్ మీద తిరిగేసేయచ్చు. ఇంకా మీరు ఈ వెహికల్కి ఎలా ఛార్జ్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. సో మనకు ఒక చిన్న క్యాప్ ఉంది, తీసినట్లుగా అయితే ఇక్కడ మనకి సాకెట్కి సంబంధించినటువంటి ప్లగ్ఇన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ చేసుకుంటారు. ఇంకా దీంట్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ యూస్ చేశారు. సో ఇది వచ్చేసరికి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తుందని మనం చెప్పుకున్నాం కదా. సో కాకపోతే దీంట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే స్లో ఛార్జింగ్ అనే 2 ఛార్జర్స్ అయితే ఉంటాయి. మీరు ఇంట్లో వాడుకునేటువంటి ఛార్జర్ మనకి కంపెనీ ఆఫర్ చేసే ఛార్జర్తో మీరు ఛార్జ్ చేసినట్లుగా అయితే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయాలంటే 0 to 80% మీకు 3 hours 30 minutes టైం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జింగ్ అనుకోండి 1 hour 20 minutesలోనే ఫుల్ 0 to 80% ఛార్జ్ చేసేయచ్చు. ఇంకా మనకి రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే రిమూవబుల్ బ్యాటరీ ఆఫర్ చేయడం. సో ఇక్కడ లాక్ ఉంది, ఈ లాక్ను మనం కనుక ప్రెస్ చేసి సో ఇది తీసినట్లుగా అయితే మనకి ఇక్కడ ఒక చిన్న ట్రే అయితే ఉంటుంది. అది తీసేసిన తర్వాత ఈ కీ తీసుకొని సో ఇక్కడ మళ్ళీ మీకు MCB స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ని ఆఫ్ చేసి సో ఇక్కడ మీరు ఈ లాక్ని రిలీజ్ చేయాలన్నమాట. సారీ, దానికంటే ముందు ఇక్కడ మనకి ఈ పవర్ కనెక్షన్ అనేది మనం ఓపెన్ చేసేసుకొని సో ఇక్కడ లాక్ ఉంటుంది. సో దీన్ని ఇలా పట్టుకొని ఈ బ్యాటరీని మనకి బయటకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వెయిట్గానే ఉంటుంది, 19 kgs వరకు. ఇది మనకి ఆల్మోస్ట్ 19 kgs వెయిట్ అయితే ఉంటుంది, బాగా బరువుగానే ఉంది. సో ఎంచక్కా ఇలా పట్టుకొని మన అపార్ట్మెంట్స్లోకి తీసుకొని వెళ్ళి దీన్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆప్షన్ కూడా మనకి రివోల్ట్ ఆఫర్ చేస్తుంది ఈ కమ్యూటర్ బైక్లో. ఇంకా ఇక్కడ మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మన ఫోన్ కావచ్చు, లేదనుకుంటే వాలెట్ కావచ్చు, మీరు పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో పెట్టేసుకున్న తర్వాత ఇలా మీరు పుష్ చేసినట్లయితే లాక్ అయిపోతుంది. సో ఇలా మనకి ఇక్కడ కొంచెం స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మనం సీట్ ఓపెన్ చేసినట్లుగా అయితే ఇక్కడ మనకి ఇంకొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీరు ఛార్జింగ్ మనకి ఛార్జర్ ఇస్తారనమాట. ఆ ఛార్జర్ని ప్లేస్ చేసుకోవచ్చు చక్కగా మనం ఇక్కడ పెట్టుకొని వెహికల్ని అయితే మాత్రం మనం నడుపుకోవచ్చు అనమాట. ఇంకా ఈ వెహికల్ మీకు 2 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. మనం ఇప్పుడు రెడ్ కలర్ చూస్తున్నాం, దీంట్లో సిల్వర్ కలర్ కూడా మీకు ఆప్షనల్గా ఉంటుంది. ఇంకా కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఫుల్లీ LED హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో స్ప్లిట్ LED ఆఫర్ చేస్తున్నారు విత్ మనకి ఏదైతే హై బీమ్ లో బీమ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. విత్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి LED వింకర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా టెయిల్ ల్యాంప్ విషయానికి వచ్చినట్లయితే ట్రెడిషనల్ బైక్స్ని చూసినట్టే ఉంటుంది బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ చూస్తుంటే. సో మనకి అక్కడ LED టెయిల్ ల్యాంప్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ వెహికల్లో మనకి ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ చాలా మంచి ఫినిషింగ్ తోటి అండ్ అలాగే ఎక్కడ కూడా మనకి ఏదైతే ప్యానల్ గ్యాప్స్ లేకుండా చాలా మంచిగా అయితే మాత్రం దీని డిజైన్ అయితే జరిగింది. 113 kg వెయిట్ అన్నమాట. ఒకసారి నేను వెహికల్ మీదకి ఎక్కుతాను, చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. 113 కిలోలు అంటే ఇంకా మీరు చాలా లైట్ వెయిట్ ఫీల్ అవుతారు. ఇంకా ఇది మనకి 790 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో చాలా ఫ్లాట్గా నా ఫూట్ అయితే ఆనిపోయింది అనమాట. తక్కువ హైట్ ఉండే వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీంతో పాటుగా 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి పాత్ హోల్స్, ఎలాంటి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా ఈ వెహికల్ దాని మీదుగా చాలా చక్కగా మూవ్ అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది పెట్టదు మేము. ఇంకా ఇక్కడ మనకి డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. సో నెగిటివ్ LCD కన్సోల్ అనమాట. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. స్పీడోమీటర్ డిజిటల్లో కనిపిస్తుంది, అలాగే మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ చూసుకోవచ్చు, అలాగే బ్యాటరీ టెంపరేచర్ కూడా కనిపిస్తుంది అనమాట.
సో మీరు అలా గమనించినట్లుగా అయితే పైన టాప్‌లో మనకి సిగ్నల్ చూపిస్తుంది చూసారా? దీంట్లో మనకి ఏదైతే జీపీఎస్ ద్వారా మన వెహికల్ లాస్ట్ పార్కింగ్ లొకేషన్ ఎక్కడుందనేది చూసుకోవచ్చు. ఏ అవర్‌లో ఏ ప్లేస్‌లో మనం రైడ్ చేసామనేది కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క మోడ్‌కి ఒక్కొక్క స్పీడ్ మనకి వెళ్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం థర్డ్ మోడ్‌లో పవర్ మోడ్‌లో ఉన్నాం కాబట్టి 70 కిలోమీటర్ల రేంజ్ అయితే చూపిస్తుంది. ఇది మనకి రివోల్ట్ మొబైల్ యాప్ అన్నమాట. దీంతో కనెక్ట్ అయ్యి మనం చాలా ఇన్ఫర్మేషన్‌ని మన ఫోన్ స్క్రీన్‌లోనే చూసుకోవచ్చు. అలాగే బ్యాటరీ యొక్క స్టేటస్ చూసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత టెంపరేచర్ ఉంది, సో వోల్టేజ్ ఎలా ఉందనేది కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇలా ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనం మొబైల్ యాప్ ద్వారాగా యూజ్ చేయొచ్చన్నమాట. ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ అండ్ టైర్స్ బ్యాక్ సైడ్ మనకు 110/80 70 ఇంచ్ టైర్ ఉంది. జేకే టైర్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ వైడ్ ఉంది టైర్ కూడా. అండ్ 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అండ్ ఫ్రంట్లో కూడా మనకి 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. 17 ఇంచ్ టైర్స్ అండ్ విత్ 2 డిస్క్ బ్రేక్స్ ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ బ్రేకింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ వెహికల్ని గమనించినట్లుగా అయితే ఇది మనకి స్పోర్ట్స్ బైక్ ఫీల్ ఇస్తుంది. కాకపోతే ఇది ఒక కమ్యూటర్ వెహికల్ అన్నమాట. డైలీ 60-70 కిలోమీటర్లు కమ్యూట్ చేసేవాళ్ళు, ఆఫీస్ పర్పస్ మీద తిరిగేవాళ్ళు, సిటీ ట్రాఫిక్ కండిషన్కి యూజ్ చేసుకునేవాళ్ళు అండ్ మరీ ముఖ్యంగా ఫ్యామిలీ కోసం. ఇక్కడ చూసారా ఎంత ఫ్లాట్ లాంగ్ సీట్ ఉందో విత్ కంఫర్టబుల్ గ్రాబ్ రైల్ అనమాట. సో దీని మీద ఫ్యామిలీ తోటి వెళ్ళాలనుకున్నా కానీ మీరు ఎంచక్క వెళ్ళిపోవచ్చు. ఇలాంటి డైలీ యూజ్ కోసం ఉపయోగపడేటువంటి ఒక మంచి ఫార్మల్ బైక్ ఫీల్ అన్నమాట. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఈ రివోల్ట్ ఆర్వి బ్లేజ్ ఎక్స్ మనకి 1,55,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. దీనికి ఇంకా మీకు 5,000 రూపాయలు పిఎం ఈ డ్రైవ్ కింద సబ్సిడీతో పాటు సో మన ఛానల్ చూసి వచ్చామని చెప్పండి, ఇంకా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తారు ఒంగోలులోని రివోల్ట్ అవనీ మోటార్ షోరూంలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈ వెహికల్ రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో నాతో పాటు మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ రివర్స్ చూద్దాం. దీనికి 3 మోడ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఒక రివర్స్ మోడ్ ఉంది. సో రివర్స్ మోడ్లో మన వెహికల్ని మూవ్ చేయాలంటే సో ఇది ఆల్రెడీ థర్డ్ మోడ్లో ఉంది కదా, ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని థ్రోటల్ తిప్పితే బ్యాక్ సైడ్కి అయితే వెళ్తుంది అనమాట ఇలా. సో ఇప్పుడు మామూలుగా మనం వదిలేసామంటే ముందుకు వెళ్తుంది థర్డ్ గేర్లో. సో ఇప్పుడు నేను ఎకోలో ఉన్నాను. ఎకోలో చూసుకున్నట్లయితే 132 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది ఇది. అలాగే 99 కిలోమీటర్ల రేంజ్ సెకండ్ మోడ్లో. థర్డ్ మోడ్లో వచ్చేసరికి మనకి 66 కిలోమీటర్లు, అంటే పీక్ మోడ్ అన్నమాట, అంటే పీక్ పవర్ వస్తుంది ఇక్కడ. సీట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఫ్లాట్ సీటు అండ్ ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా మెత్తగా ఉంది సీట్ అయితే. అలాగే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. అసలు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి పాత్ పోల్స్ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అని ఎక్కించేయచ్చు అన్నమాట. సో మనం బ్రేక్ని టచ్ చేసిన వెంటనే పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది. కొంచెం ఒక 1 సెకండ్ ల్యాగ్ అయితే ఉంటుందన్నమాట. ఒక 1 సెకండ్ ల్యాగ్ ఉంది. సో ఇప్పుడు ఒకసారి అదే హైట్ని మనం థర్డ్లో ఎక్కుదాం. సో ఇప్పుడు నేను థర్డ్ మోడ్ వేసుకుంటున్నాను, పవర్ మోడ్. సో ఇప్పుడు చూద్దాం. బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. ఇనిషియల్గా నాకు బండి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మీరైతే సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసేటప్పుడు ఆడుకోవచ్చు. అంత లైట్ వెయిట్ అయితే ఉంది, 113 కేజీలు. అండ్ వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. బ్రేక్స్ చాలా బాగా పడుతున్నాయి చూడండి. సో ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ 110 సెక్షన్ టైర్ ఉండటం వల్ల రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ థర్డ్ మోడ్ ఏదైతే ఉందో పవర్ మోడ్లో సో పీక్స్ అన్నమాట చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనం కిందకి దిగుతున్నాం అన్నమాట. సో జనరల్ ఇక్కడ మీకు బాగానే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సిటీ ట్రాఫిక్లోకి వెళ్ళే లోపు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ నేను ఆల్రెడీ ఇప్పుడు రైడ్ చేస్తున్నాను మీ ముందు. అండ్ బిఫోర్ దట్ కూడా రైడ్ చేశాను. నాకు వెహికల్ మీద కూర్చోగానే ట్రెడిషనల్ బైక్ ఫీల్ వచ్చిందన్నమాట. ఇప్పటివరకు నేను చాలా ఈవీ స్కూటర్లు రైడ్ చేశాను. నాకు అనిపిస్తూ ఉండేది బైక్స్లో ఎప్పుడు వస్తాయి ఒక మంచి మ్యాన్లీ బైక్. సో ఇప్పటివరకు మనం ట్రెడిషనల్ బైక్స్ ఎన్నో రైడ్ చేస్తున్నాం, అలాంటి ఒక బైక్ ఈవీ రూపంలో ఎప్పుడు వస్తుందా అని చెప్పి సో నేను చాలాసార్లు అనుకున్నాను. నాకు తెలుసు ఇది లాంచ్ అయ్యి 1 year పైనే అవుతుంది ఆల్మోస్ట్. నేను కానీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇప్పుడే కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను.
నాకు ఈ బైక్ అయితే మాత్రం నార్మల్ ట్రెడిషనల్ పెట్రోల్ బైక్స్ ఎలాంటి ఫీల్ ఇస్తున్నాయో అలాంటి ఫీల్ ఇస్తుంది. సో మన స్కూటర్స్ కాదని ఇక్కడికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద వీల్స్ అన్నమాట, 72 ఇంచ్ టైర్స్. ఇవేం చేస్తాయంటే మనం గుంతల్లో పడ్డప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కేటప్పుడు మనకి ఆ పుష్ ఏదైతే ఉంటుందో అది ఎత్తేస్తున్న ఫీలింగ్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది అన్నమాట. అదే వెళ్ళినట్టే తెలీదు. సో దానికి తోడు మనకు సస్పెన్షన్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ 30 mm మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. బాగుంది, అంత హార్డ్ లేదు, సాఫ్ట్ లేదు, యావరేజ్గా ఉంది. అండ్ కొంచెం నేరోగా సన్నగా అనిపిస్తుంది. కొంచెం పెద్ద సీటు అంటే వెడల్పు సీట్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు ఇనిషియల్గా. ఇంకొకటి ఏంటంటే ఇది మరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ కాదు, చూడటానికి లుక్ చాలా బాగుంది అండ్ ఒక రోడ్ స్టార్ లాగా కనిపిస్తుంది నాకైతే చూడటానికి. కానీ ఇది పర్ఫార్మెన్స్ అయితే కాదు, పర్ఫార్మెన్స్ లాగా బండి కనిపిస్తుంది. కానీ సో ఇది కమ్యూట్ చేయడానికి మీరు గుర్తుంచుకోండి, ఒక 60-70 కిలోమీటర్ డైలీ కమ్యూటింగ్ కోసం, అలాగే ఆఫీస్ పర్పస్ సిటీలో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫ్యామిలీకి మరీ ముఖ్యంగా చాలా బాగుంటుంది ఈ బైక్. హారన్ కూడా డీసెంట్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పవర్ మోడ్లో ఉన్నాం కదా, టాప్ స్పీడ్ ఎంత పోతుందో ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం ఇనిషియల్గా కొంచెం టైం తీసుకుంటుంది, తర్వాత రివింగ్ ఫైనల్గా ఒక లైట్ వెయిట్ ఈవీ వెహికల్, 150 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్, ఇంకా అలాగే కంఫర్టబుల్ లాంగ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సీటు, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్, 790 mm సీట్ హైట్. సో కంఫర్టబుల్ రైడింగ్ మోడ్స్ తోటి అద్భుతంగా ఉందన్నమాట వెహికల్ అయితే. రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ ఖచ్చితంగా బెస్ట్ కంప్యూటర్ వెహికల్ అయితే అవుతుంది ఈవీ సెగ్మెంట్లో. స్కూటర్స్ కాదని మీరు బైక్స్ కనుక చూస్తున్నట్లయితే ఐ థింక్ లుక్స్ కూడా అమేజింగ్. నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ వచ్చి ఈ వెహికల్ ఏంటని అడిగి కూర్చొని ఫొటోస్ కూడా దిగారనమాట. సో నేను షూట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తుంటే ఇది ఒక రోడ్ స్టార్ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. ఆ రౌండ్ క్లాసిక్ డైల్ లాగా ఉన్నటువంటి రౌండ్ కలర్ ఎల్ఈడి టైల్ హెడ్ ల్యాంప్ తోటి అది ఫ్రంట్ లుక్ అండ్ ఆ ట్యాంక్ యొక్క ఏదైతే గ్రాఫిక్స్ కావచ్చు అండ్ డిజైన్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. ఖచ్చితంగా కూడా అల్టిమేట్ చాయిస్ అయితే అవుతుంది ఈవీ బైక్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే. ఈ వెహికల్ ఖచ్చితంగా కూడా బెస్ట్ చాయిస్ అనమాట. మీరు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి దగ్గరలో ఉంటే.